वालों को प्लाट आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते खबरों की तरफ, दामोदर राज नरसिम्हा वजीर सेहत खानदानी बहबूद साइंस व टेक्नोलॉजी ने कलेक्टर और एडिशनल कलेक्टर के हमरा अंदोल मंडल में ग्राम सभा में शिरकत की। ఇప్పుడు మళ్ళీ ఏనే అంటున్నా, మీరు దరఖాస్తు పెట్టండి, అందరు కూర్చొని రాసుకోండి, దరఖాస్తు పెట్టండి, సర్వే చేయండి. కానీ అబద్దాలకు యథార్థం వాస్తవం ఉండాలి. ఎవరికైతే అర్హత ఉందో వారికి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. రాబోయే 10-15 రోజుల లోపల నేరేడు గుంటకొచ్చి ఇళ్ల జాగాలు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు, దానికి తోడు మనము ఇంటికి శంకుస్థాపన కూడా చేస్తాము. దానికి తోడు మళ్ళీ హాస్పిటల్ కూడా, ప్రైమరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా మనం నేరేడు గుంటలో శంకుస్థాపన చేస్తాము. ఇంకా 127 మందికి రుణమాఫీ చేయాలి. టెక్నికల్ కారణాల వల్ల దానికి కూడా ఆదుకొని అది కూడా క్లియర్ చేయాలి, చేస్తాము. ఇక పోతే ఈ గ్రామానికి 2-3 అంశాలని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నేరేడు గుంట నుంచి గూడెం నుంచి బ్రాహ్మణపల్లికి రోడ్డు అని చెప్పేసి, అవునా కదా? నుంచి బ్రాహ్మణపల్లికి గూడెము రోడ్డు, కొత్త రోడ్డు మనం వేయాలి. అందులోనే ఒక 200 గజాలల్లో ఆని డాక్టర్ సంఘాలకు ఒక ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు కావాలి అంతే. మాకైతే ఏం పర్మనెంట్ లేదు, జీతం సార్ పోతలేదు సార్. ఇతర మూలం మా కొడుకు ఇల్లు లేదా? ఇల్లు లేదు సార్. జాగుందా? జాగు ఉంది, పొద్దున్నారు మరి కట్టుకుంటావా? ఏం పేరు అది? సరే, మాకు స్కూల్ కూడా పర్మనెంట్ జాబ్ కావాలి సార్. నాకు ఏం జీతం సరిపోతలేదు. ఎంత వస్తుంది జీతము? మొన్న దాకైతే 6,000-5,000 వచ్చింది సార్. ఇప్పుడైతే ఇంకా ఈ గ్రామ పంచాయతీ నుంచి పర్మనెంట్ చేయాలని అంటున్నాం. గ్రామ పంచాయతీ చెప్పు. అంతేనా? జాగా ఉంటే ఇల్లు కట్టుకుందాం. జాగా ఉందా నీకు? మరి ఇప్పుడు ఇంకో ప్రధాన అంశం ఏంటి అంటే 2 కమ్యూనిటీ హాళ్లు కావాలి. ఆ దరఖాస్తులు, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు ఇస్తారు. మీరందరూ కూడా తహసీల్దార్కు దరఖాస్తులు లేని పోయేసేసి, లేదా మన గ్రామ సెక్రటరీ ఉన్నారు, ఎవరు తమ్ముడు